నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. ఈ నెల 2వ తేదీన అమరావతిలో జరిగే ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలి. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో కోరిన శాసనసభ్యులు ప్రతిపాటి. ఎడ్లపాడులో మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు. ఈ ఊరివారిపాలెంలో బుధవారం జరగనున్న శ్రీ అభయ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి ప్రతిష్టా మహోత్సవం, గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక పూజలు. రెండో రోజు కొనసాగిన ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నిరసన ధర్నా. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న యూనియన్ కార్మికులు. ప్రజలకు సకాలంలో త్రాగునీరు అందించలేనప్పుడు ఎంతటి వారినైనా సహించేది లేదని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు అన్నారు. మంగళవారం ఆయన స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ మరియు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంచినీటి సరఫరా విధానంపై ఎమ్మెల్యే అధికారులపై మండిపడ్డారు. త్రాగునీటి సమస్యపై ప్రజలు నాకు ఫిర్యాదు చేసే వరకు మున్సిపల్ సిబ్బంది, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించకపోవడాన్ని ఏమనాలని ప్రతిపాటి ప్రశ్నించారు. తీరు మార్చుకోకుంటే బాధ్యులైన వారిని ఇంటికి పంపించడం తప్ప వేరే మార్గం లేదని పుల్లారావు స్పష్టం చేశారు. ప్రజల నుంచి వస్తున్న త్రాగునీటి ఫిర్యాదులపై స్పందించిన మాజీ మంత్రి స్థానిక మున్సిపల్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మున్సిపల్ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రజలు సమస్యను తమ దృష్టికి తీసుకువచ్చే వరకు అధికారులు, నీటి సరఫరా విభాగం సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండడాన్ని ప్రతిపాటి తప్పుపట్టారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే దురుద్దేశంతో పనిచేసే వారిని సస్పెండ్ చేసి సాగనంపడం తప్ప మరో మార్గం లేదని ప్రతిపాటి తేల్చి చెప్పారు. ఈ అత్యవసర సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, డిఈ రహీం, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, జనసేన ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, బీజేపీ నాయకులు జయరామిరెడ్డి, టీడీపీ నాయకులు గంగా శ్రీనివాసరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ సోమవారం చేపట్టిన నిరసన ధర్నా కార్యక్రమం 2వ రోజైన మంగళవారం కూడా కొనసాగింది. బస్టాండ్ బయట నిరాహార దీక్ష శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఎన్నిసార్లు సమస్యలు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయవలసి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో రంగారావుతో పాటు పలువురు యూనియన్ నాయకులు ఉన్నారు. మా ఆందోళన కార్యక్రమాలలో భాగంగా ఈరోజు రిలే నిరాహార దీక్షలో 2వ రోజుని శిబిరాన్ని ప్రారంభించారు. మరి నేషనల్ మజ్దూర్ యూనిటీ డిపో కార్యదర్శి ఎస్ రంగారావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మా ప్రధానమైనటువంటి డిమాండ్లు ఉద్యోగుల ఉద్యోగ భద్రతా సర్క్యులర్, గౌరవనీయులు మరి ఎండీ గారు ఉన్నటువంటి ఎండీ గారు ఇచ్చినటువంటి 1/2019 జీవోని, ఆ సర్క్యులర్ని యథావిధిగా అమలు చేయాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్. అక్రమ సస్పెన్షన్లను, రిమూవల్ను ఆపాలి. గత 4 సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి ప్రమోషన్లను వెంటనే ఇవ్వాలి. మహిళా ఉద్యోగుల ప్రభుత్వ జీవోల ప్రకారం పిల్లల సంరక్షణ కోసం సెలవులు మంజూరు చేయాలి. ఈహెచ్ఎస్ కార్డులు, మా ఆరోగ్య నిమిత్తం గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఈహెచ్ఎస్ కార్డుల స్థానంలో పాత వైద్య విధానాన్ని అమలుపరచాలి. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీలో మాదిరిగానే క్యాడర్ స్ట్రెంగ్త్ను అమలుపరచాలి. 114 జీవోలో పొందుపరిచిన మేరకు నైట్ అలవెన్స్లను 150 రూపాయల నుంచి 400 రూపాయలకు పెంచారు. దాన్ని వెంటనే అమలుపరచాలి. ఎలక్ట్రికల్ బస్సులు అయితే ఏవైతే ప్రభుత్వం మరి ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తుందో అవి సంస్థ ద్వారా కానీ లేకపోతే ప్రభుత్వం ద్వారా కానీ వాటిని కొని సంస్థకు అప్పగించాలని మా డిమాండు. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ఉద్యోగులకు ఓడీలు ఇవ్వాలి. ఉద్యోగుల అనారోగ్య సెలవులకు పూర్తి జీతాన్ని ఇవ్వాలి. అదేవిధంగా గ్యారేజీ ఉద్యోగులు అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఈరోజు గ్యారేజీలో ఉన్నాయి. మరి సరైనటువంటి శ్రామికులు లేరు, వాటర్ సదుపాయం లేదు, మరి అక్కడ టూల్స్ లేవు. వాటన్నిటిని కూడా వెంటనే అమలుపరచాలి. ప్రధాన
మే 2వ తేదీన అమరావతికి ప్రధాని మోదీ రానున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రధాని చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం కాబోతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రజలందరూ రావాలని ఆయన స్వాగతం పలికారు. రేపు 2వ తారీఖున ప్రధానమంత్రి గారు అమరావతి పునఃప్రారంభం ఈ కార్యక్రమం అదిరిపోయే విధంగా మీరందరూ కూడా రావాలని మీకు కూడా స్వాగతం పలుకుతున్నా. ఆ రోజు హైదరాబాద్లో నేను హైటెక్ సిటీ గురించి మాట్లాడి హైటెక్ సిటీ కట్టాం. అదే మరిగా ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు కాలం మారింది. ఇక్కడే క్వాంటమ్ వ్యాలీకి ఫౌండేషన్ వేస్తున్నాం. ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒకప్పుడు హైటెక్ మాట్లాడితే ఐటీ మాట్లాడితే అర్థం కాలేదు. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ మాట్లాడితే చాలా మంది అంటున్నారు అది ఏం చేస్తుందని. ఇప్పుడుండే కంప్యూటర్స్ కంటే 1000 రెట్లు ఫాస్టర్గా ఏది కావాలన్నా క్యాలిక్యులేషన్ చేసే శక్తి క్వాంటమ్ కంప్యూటర్కి ఉంటుంది. ఇంకో పక్కన ఇక్కడ పిల్లలు ఉన్నారు, వీటిలో మీరున్నారు. ఆల్గరిథమ్స్ రాసే బాధ్యత మీదే, ఏఏ రాసే బాధ్యత మీదే. ఒకప్పుడు ఐటీ అంటే తెలియని వాళ్ళు ఐటీ నేర్చుకుని ప్రోడక్ట్స్ తయారు చేశారు. ఈ రోజు మీరందరూ కూడా నేను ఒకే పిలిపించాను. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏఐ యూస్ కేస్ అన్న తయారు చేయాలి, లేకపోతే ఏఐనా వాడాలని. ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు కావాలి. ఒకప్పుడు మీరందరూ ఉద్యోగాలు అడిగేవాళ్ళు. నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు చూశాను. అవసరమైతే ఇంట్లో ఉండే 2 ఎకరాలు అమ్మి లంచం ఇచ్చి ఒక అటెండర్ పోస్ట్ అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరు కూడా కలెక్టర్ పోస్ట్ వచ్చినా కలెక్టర్ కంటే ఐటీ బెటర్ అని అందరూ కూడా ఐటీ చేసి గ్లోబల్ సిటిజన్స్ అయ్యే పరిస్థితికి వస్తున్నారంటే అది తెలుగువాడి సత్తా అని మరొక. మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ వేటపాలెం సుభాని కొద్దిపాటి అనారోగ్యంతో పట్టణంలోని కొమ్మినేని వీరశంకర్రావు స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ మంగళవారం సుభానిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ కొమ్మినేని వీరశంకర్రావును అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య విషయంలో వైద్యుల సలహా మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా సుభానికి సూచించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట గేరా లింకన్, షేక్ కాళేషా, గ్రంథి ఆంజనేయులు, యూత్ జిలానీ, షేక్ కరీముల్లా, నిడమానూరు హనుమంతరావు, చుక్కా డేవిడ్, అఖిల్ తదితరులు ఉన్నారు. మే 2న అమరావతిలో జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభ విజయవంతానికి కూటమి పార్టీల నేతలందరూ కలిసికట్టుగా కృషి చేయాలని, దేశమంతా గర్వించేలా సభ నిర్వహణ చేపట్టిన కూటమి ప్రభుత్వ కీర్తి ప్రతిష్టలు ఇనుమడించేలా అందరూ సమన్వయంతో పనిచేయాలని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆయన మోదీ సభ నిర్వహణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డితో కలిసి కూటమి పార్టీల నాయకులు, గ్రామ మండల నియోజకవర్గంలోని టీడీపీ ప్రధాన నాయకులతో మోదీ బహిరంగ సభ విజయవంతానికి అనుసరించాల్సిన విధి విధానాలపై సమగ్రంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి తోట రాజా రమేష్, బీజేపీ నాయకులు జయరామిరెడ్డి, టీడీపీ నాయకులు డి నాయక్, టీడీపీ కరీముల్లా, ఎనుగంటి జగదీష్, నెల్లూరి సదాశివరావు, పఠాన్ సమద్ ఖాన్, జువాజీ మదన్ మోహన్, కామినేని సాయిబాబు, వీరారెడ్డి, మద్దుమాల రవి, క్లస్టర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలం ఈవురిబారిపాలెంలో ఈ నెల 30వ తేదీ బుధవారం శ్రీ అభయ కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారి శిలా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం పురుషోత్తమపట్నంలోని శిల్పశాల వద్ద నుండి బలరామాచార్యుల ఆధ్వర్యంలో శ్రీ అభయ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి అత్యంత సుందరమైన 13.5 అడుగుల శిలా విగ్రహాన్ని శకటం మీదకి సురక్షితంగా క్రేన్ సాయంతో ఎక్కించడం జరిగింది. చిలకలూరిపేట పురవీధుల గుండా మేళ్ల తాళాలతో దండమూడి, గొట్టిపాడు, మిట్టపాలెం, నాగవైరువాలిపాలెం, గోరంట్లవారిపాలెం గ్రామాల మీదుగా ఈవురివాలిపాలెం గ్రామంలో నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి వారి వేదిక వద్దకు చేర్చారు. సాయంత్రం గోపూజ అనంతరం గ్రామంలోని ప్రధాన వీధులలో స్వామివారి శోభయాత్ర నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రధాన వీధులలో మేళ్ల తాళాలతో శ్రీ అభయ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి విగ్రహ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలు స్వామివారికి వార్లు పోసి హారతులిచ్చి స్వామివారి ఆశీస్సులు పొందారు. తదుపరి నిర్ణయించిన శుభ ఘడియలలో ప్రధాన రిత్తిక్కులు శ్రీ సురేషాచార్యుల ఆధ్వర్యంలో 5 రిత్తిక్కులు యోగశాలలో ప్రతిష్టా పూజా కార్యక్రమాలను ప్రారంభించారు.
9 మంది దంపతులు ఈ కార్యక్రమంలో యజమాని దంపతులుగా పాల్గొన్నారు. బుధవారం ఉదయం 10:16 ప్రతిష్టా మహోత్సవం ఉంటుందని ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి, మంత్రి గొట్టిపాటి బుజ్జి, ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ రానున్నారని నిర్వాహకులు తెలిపారు. భక్తులు విరివిగా పాల్గొనాలని వారు కోరారు. మంగళవారం జరగనున్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు జన్మదినం సందర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషులు ఎవరూ కూడా అనవసరంగా ఫ్లెక్సీలు, యాడ్స్ ఇవ్వద్దని, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దని శ్రీకృష్ణదేవరాయలు తన అభిమానులకు తెలిపారు. అలాగే ఈ జన్మదినం సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు 7,50,000 రూపాయలు పేద పిల్లల అన్నదానం కోసం అక్షయపాత్ర వారికి విరాళంగా ఇవ్వడం జరిగిందని, అలాగే అభిమానులు కూడా తోచినంత అక్షయపాత్ర వారికి విరాళం ఇవ్వాలని వారు మనవి చేశారు. అభిమానులకి, కార్యకర్తలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. మీ మనసులో నన్ను ప్రతి సంవత్సరం కూడా ఆశీర్వదిస్తూనే ఉన్నారు. మీరు చేసే ఈ ఆశీర్వచనాల ద్వారా నాకు మరింత బలం చేకూరుతూనే ఉంది. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగే నా జన్మదినం సందర్భంగా మీ అందరూ కూడా మంచి మనసుతో నన్ను ఆశీర్వదిస్తారు. అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా దీన్ని చేసే కార్యక్రమం చేస్తారు. కొందరు ఫోన్లో మెసేజ్లు అయితే, కొందరు కొన్ని కార్యక్రమాలు చేయడం ద్వారా అయితే, కొందరు ఫ్లెక్సీలు కట్టడం ద్వారా అయితే మీ అందరినీ కోరేది ఒకటే, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మీ మంచి మనసుతో నన్ను ఆశీర్వదించండి. అది చాలు. అనవసరంగా వివిధ ఖర్చులు చేసి అనవసరంగా డబ్బుల్ని మాత్రం వృధా చేయమాకండి. దాని బదులు నేను ఈ సంవత్సరం నా జన్మదినం పురస్కరించుకొని అక్షయపాత్రకి 7,50,000 రూపాయలు ఈ సంవత్సరం పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెట్టే కార్యక్రమం కింద నా వైపు నుంచి నేను విరాళంగా ఇవ్వటం జరిగింది. ఇప్పటిదాకా పల్నాడు ప్రాంతంలో ఒక్క అక్షయపాత్ర కిచెన్ కూడా లేదు. అటువంటిది మనం ఈ సంవత్సరం కొంతమంది దాతల్ని పట్టుకొని దాదాపుగా 12 కోట్ల రూపాయలు వారి ద్వారా తెచ్చుకొని, సిఎస్ఆర్ రూపంలో తెచ్చుకొని, కొంతమంది అమెరికాలో ఉన్నవారు చేశారు, కొంతమంది ఇండియాలో ఉన్నవారు చేశారు. దాని శంకుస్థాపన ఒక 1.5 క్రితం మనం నర్సరావుపేటలో చేసుకోవడం జరిగింది. ఆ అక్షయపాత్ర కిచెన్ ద్వారా దాదాపు ప్రతి సంవత్సరం కూడా 15,000 మంది పిల్లలకి, ఎవరైతే స్కూల్కి వెళ్తూ చదువుకుంటా ఉన్నారో, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటా ఉన్నారో వారికి మనం మధ్యాహ్నం భోజన పథకం అక్షయపాత్ర ద్వారా నర్సరావుపేటలో ఎస్టాబ్లిష్ చేయబోయే దాని ద్వారా
మనం ప్రతిరోజు కూడా ఇవ్వబోతా ఉన్నాం. దానికి కిచెన్ కట్టుకోవడానికైతే దాదాపు 12 కోట్ల రూపాయల దాకా రావడం జరిగింది. అలాగే ఈ 15,000లో ఒక 5,000 మందికి భోజనం కూడా 3 సంవత్సరాలు ఇవ్వటానికి ముందుకు రావడం జరిగింది. కొంతమంది దానికి కూడా దానం చేయడం జరిగింది. అయితే మరొక 10,000 మందికి ప్రతిరోజు కూడా నెక్స్ట్ 3 సంవత్సరాలు కూడా భోజనం పెట్టేదానికి, మధ్యాహ్నం భోజనం పెట్టేదానికి మీ వైపు నుంచి అనవసరమైన జన్మదినం సందర్భంగా ఖర్చు పెట్టే బదులు దీనికి దానం చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. నా వైపు నుంచి నేను ఒక 7.5 లక్షల రూపాయలు దీనికి చేయటం జరిగింది. మీ వైపు నుంచి కూడా దీన్ని చేస్తే మంచిది. ఆడబిడ్డలు ఇంటికే పరిమితం కాకుండా సమాజానికి కూడా వెలుగులు పంచాలంటే స్వశక్తితో రాణించాలని, అప్పుడే రాష్ట్ర ప్రగతిలో వారు కీలక భాగస్వాములు కాగలరని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. రాష్ట్ర బీసీ కార్పొరేషన్, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ సహకారంతో ఎడ్లపాడులో ప్రారంభమైన ఉచిత కుట్టు మిషన్ శిక్షణా తరగతుల్ని మంగళవారం ప్రత్తిపాటి ప్రారంభించారు. శిక్షణా తరగతులకు వచ్చిన మహిళలతో మాట్లాడిన ప్రత్తిపాటి వారి కుటుంబాల స్థితిగతులను తెలిసి జీవన ప్రమాణాలు పెంపునకు పలు సూచనలు చేశారు. టైలరింగ్తో పాటు అనుబంధ పనుల్ని నేర్చుకొని కుట్టు పనితో బాగా రాణించాలని, మీరు ఉపాధి పొందటమే కాక చుట్టూ ఉండేవారికి ఉపాధి కల్పించే స్థాయికి వెళ్లాలని ప్రత్తిపాటి తెలిపారు. పేద కుటుంబాలను వృద్ధిలోకి తీసుకురావడం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు P4 విధానాన్ని తీసుకొచ్చారన్నారు. రాష్ట్రంలో పేదరికం లేకుండా దృఢ నిశ్చయంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గృహిణులు తమకు ఆసక్తి ఉన్న అంశంలో శిక్షణ పొంది తమలోని ప్రతిభతో కుటుంబాలను బాగు చేసుకోవాలని ప్రత్తిపాటి సూచించారు. ఆ దిశగా ఆలోచించే మహిళల కోసమే ప్రత్యేకంగా ప్రభుత్వం త్వరలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తీసుకురానుందని ప్రత్తిపాటి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కామినేని సాయిబాబు, రాఘవరావు, పోపూరి రామారావు, వెంకటరత్తయ్య, కుర్రారత్తయ్య, తోకల రాజేష్, నక్క పోతురాజు, అంజేశ్వరరావు, అనితాబాయి, ఎంపీడీఓ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగర శివారు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధి జాతీయ రహదారిపై చౌడవరం సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారు పూర్తిగా దెబ్బతింది. కారులోని వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో భారీ వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గుంటూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ ఆంజనేయ సేవాదళ్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం గప్పిటివారి వీధిలోని శ్రీ కోదండరామస్వామి దేవస్థానం నందు మధ్యాహ్నం అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో అరవపల్లి వెంకటప్పారావు, దత్తాత్రేయ ఫౌండేషన్ అధినేత దివ్యల రంగ, బచ్చు శ్రీధర్రావు, అరవపల్లి నాగేశ్వరరావు, రావికింద హనుమంతరావు, మింతెట్టి రామకృష్ణ, కొల్లిపర గోపి, తాత రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.